మా అమ్మకి నాకు పెద్ద గొడవ, అందుకే అమ్మని తీసుకుని వెళ్ళట్లేదు. అవునండి, అలా ఉన్నాయి మీరు మాట్లాడే మాటలు. నేను చాలా హ్యాపీగా అమ్మనైతే వదిలేసి వెళ్ళిపోతున్నాను. అలానే అమ్మ రెస్పాన్సిబిలిటీ కూడా పెద్ద దానిలాగా అసలు చూడట్లేదు కదా. ఇప్పుడు కూడా చెల్లి మీద వదిలేసి పోతున్నావు. ఏదో చుట్టంలో వచ్చేసి 3 రోజులు వంట చేసేస్తున్నాను అంతే కదా. మరి ఎలానో ఆపరేషన్ అయితే చెల్లెనే చేపించింది కదా, అట్లీస్ట్ ఇప్పుడు కూడా పట్టించుకోకుండా వెళ్తున్నానా? మీకు లాస్ట్ వీడియోలో కూడా చాలా మందికి చెప్పాను అమ్మని నాతో ఎందుకు తీసుకుని వెళ్ళట్లేదు అనేసి. ఒక ఫంక్షన్ ఉందని చెప్పాను, అందుకే రావట్లేదని కూడా క్లియర్ గా చెప్పేసి. నాకు కూడా ఉంటుంది కదండి ఒక కూతురుగా అమ్మని బాగా చూసుకోవాలనేసి. సో అన్ని కూడా చెల్లి మీద పడేసి ఎలా వెళ్ళిపోతానండి? ఒక పెద్ద దానిలాగా రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటది నాకు. ఇప్పుడు కూడా అమ్మని అడుగుతూ ఉంటాను రావచ్చు కదా అమ్మ అనేసి. కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి అన్నిటికీ అటెండ్ చేయాల్సి ఉంటది కదండి. మెయిన్ ఏదో నేను కావాలనే తీసుకుని వెళ్ళట్లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. సగం సగం చూసి మీరు మాత్రం మాట్లాడకండి, పూర్తిగా చూసాక వీడియోకి కామెంట్ చేయండి. మా తమ్ముడు వెళ్ళేటప్పుడు అమ్మ అయితే సున్నుండలు అయితే చేసిందండి, అవైతే వాడికి ప్యాకింగ్ అయితే చేసేసాము. వాడైతే బెంగళూరు అయితే వెళ్ళిపోతున్నాడు, వాడి కోసం ఇవన్నీ కూడా అమ్మ చేసిందండి. ఇంకా మీరు అర్థం చేసుకోకపోతే నేను ఇంకేం చేయలేను. నువ్వు వేసుకున్న టాప్ అయితే ఇక్కడ ట్యాగ్ చేశాను. బై.